హర్యానా ఎన్నికరా హరీష్ అన్న ఒకరికి అవకాశం గట్టి చెప్పరు గౌరవనీయులు న్యాయశాఖ డిగ్రీ ఖచ్చితంగా ఉంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? ఓయ్ నువ్వు ఇంటర్ అయ్యాక ఏ గ్రూప్లో జాయిన్ అయ్యావు? ఇంటర్ అయ్యాక డిగ్రీ అయ్యాక ఏ జాబ్? నర్సింగ్. ఏఎల్డబ్ల్యూ అయినటువంటి గౌరవనీయులైన రంగారెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానించడం జరుగుతున్నది. అట కొంచెం దగ్గర అట అన్న ఎబ్నేజర్ అన్న కొంచెం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, నెక్స్ట్ వచ్చేసి అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈనాడు ఇక్కడ కార్యక్రమం వచ్చేసి వసతి గృహ విద్యార్థులకు అమ్యూనిటీస్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అమ్యూనిటీస్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ జిల్లా నందు బెడ్షీట్స్, స్పోర్ట్స్ షూట్స్, టవల్స్, స్వెటర్స్, నైట్ డ్రెస్సెస్ మొత్తం 4700 మంది విద్యార్థులకు సార్. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంద్యాల హెడ్ క్వార్టర్లో 5 వసతి గృహాలు ఉన్నాయి సార్. అందులో వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాం సార్. మరి ముఖ్య విషయం ఏమంటే సార్, కల్పించాలన్నటువంటి గవర్నమెంట్ సదుద్దేశంతో మనకు వసతి గృహంలో పిల్లలు ఆర్ఓ ప్లాంట్స్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. అవి కూడా ఆల్రెడీ అందులో 14 ఉన్నాయి సార్. ఇంకొక 3 మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వరకు సార్ 10వ తరగతి నెక్స్ట్ వచ్చేసి మంచి కోడ్లు ఉండాలి, కాంపిటేటివ్ వెళ్ళి ఆ కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఏ 1 రోజు మీరు ఏ విధంగా మీరు చెప్పగలిగారు. సో ఇక్కడ చాలా మంది చెప్పి మనకి గవర్నమెంట్ వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళి తిరిగి ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పుడు
పింక్ టీ షర్ట్ సైజులు ఉన్నాయి, అన్ని సైజులు ఉన్నాయి. దృష్టికి తీసుకోవడం జరుగుతుంది, రాష్ట్ర దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు అయితే పిల్లల గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. వారి భవిష్యత్తుల గురించి కానీ, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి కానీ, పరిశుభ్రతల గురించి మరి ముఖ్యంగా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వారి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. హాస్టల్ కూడా నడిబొడ్డులో ఉంది కాబట్టి హాస్టల్ వాడాలి. కానీ రాత్రిపూట ఉండే ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు, ఎవరు ఉంటాడు నాకు తెలియదు, కానీ ఎవరు పెట్టారు ఉంటారా? చాలా జాగ్రత్తగా మీరు, ఎందుకంటే నిన్న చూసాం చిన్న అమ్మాయి, మూగ అమ్మాయి, కొద్ది మీడియాలో అంత ఫోకస్ చేయకపోయి దొరికేది కాదు అమ్మాయి. మీడియాలో యాక్టివ్ కావడంతో 36 గంటల్లో అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి మాట్లాడేది, చిన్న అమ్మాయి మిస్ అయిపోయింది. తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోషం వాళ్ళది తెలియలేదు. అమ్మాయి ఎక్కడ పోయి తెలియకుండానే ఎక్కడ పోయి దురితలు పడుకోలేదు. ఏదైనా సరే వాళ్ళ సహకారంతో పోలీసులు కూడా 36 గంటల్లో ఛేదించి అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి హాస్టల్ గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ కాలేజు, బాయ్స్ కాలేజు మార్నింగ్ షిఫ్టింగ్ లో గర్ల్స్, ఈవినింగ్ బాయ్స్ జరిగేది. ఇక్కడ చాలా వరకు కంప్లైంట్ రావడం, గొడవలు జరగడం, డిస్ప్యూట్ జరగడం చాలా జరిగాయి. ఎందుకంటే కంబైన్డ్ ఎడ్యుకేషన్ లెక్క అయిపోయింది. ఆ టైమింగ్స్ ఆ రకంగా ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి మళ్ళీ బాయ్స్, మధ్యలో గంట అరగంట బ్రేక్ ఇచ్చేవాళ్ళు. సరే, దాన్ని మళ్ళా నేను ఎడ్యుకేషన్ మిస్ అయిన తర్వాత బాయ్స్ సపరేట్ చేసి వారేసి షిఫ్టింగ్ చేసి అక్కడ ఒక రూమ్స్ కట్టేసేసి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసాం. అప్పుడు ఇక్కడ సేఫ్టీ, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు హెడ్ మినిస్టర్స్ గారు మన కోర్టే, మన జయచంద్ర రెడ్డి గారి భార్యనే ఉండే, అక్కడ వాటర్ ఫెసిలిటీ బోర్డు వేసి అన్ని సదుపాయాలు కలిగించి పాలిటెక్నిక్ కాలేజీలో ఒప్పుకోలేదు. మనకి ఇద్దరు నుంచి ఆప్షన్ లేదు. ఇక 5th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ రావాలంటే పిల్లలకు వేరే ఆప్షన్ లేదు. పోవాలంటే ఆ కాలేజీ పోవాలా. కాలేజీ చాలా దూరం ఉంది. ఇప్పుడైతే మీకు అన్ని రకాలుగా ట్రాఫిక్ పెరిగిపోయింది, అన్ని రకాలుగా మధ్యలో వచ్చినాయి. బస్ స్టాండ్ దాటిన తర్వాత అక్కడ ఏమీ లేదు. చాలా మంది ఆడపిల్లలు చదివి కూడా డ్రాప్ అవుట్ జరిగేవి. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల కింద చెప్పాడు, 35-40 సంవత్సరాల క్రితం చెప్తా ఉన్నా. ఈ డ్రాప్ అవుట్స్ అయిపోతా ఉంటే తల్లిదండ్రులు తెలుసుకోకుండా కొంతమంది కర్నూలుకు, లేకపోతే కడపకు ఇట్లా బయటకు పంపించేవాళ్ళు. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా లేవు. మోహన్ ఎన్టీ రామారావు గారు వచ్చి పెట్టారు, గురుకుల విద్యాలయాలు పెట్టింది ఆయనే. కాబట్టి హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కూడా మనకు అన్ని ఊరు మధ్యలో వచ్చేసినాయి. బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, మైనార్టీ హాస్టల్ అయితే లేదు. ఇక్కడ ఉన్నాయి కానీ మైనార్టీలది కలెక్టర్ గారితో మాట్లాడతాం, మేము కట్టించాం. అదేమవుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఆ రోజు తల్లిదండ్రులు కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలందరినీ డ్రాప్అవుట్ చేస్తారు. 10వ తరగతి సరిపోయి అంతా పెద్దవారు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు ఎక్కువగా. ప్రైవేట్ కాలేజీలు అయితే నేను ఉన్నప్పుడు అయితే దాదాపుగా కర్నూలుకి సమానంగా ఈడ కూడా కాలేజీలు ఉండేవి. 4 డిగ్రీ కాలేజీలు, 18 ఇంటర్మీడియట్ కాలేజీలు, మళ్ళీ ఇక్కడ మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజ్, అన్ని సదుపాయాలునే ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాం. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ. సరే, మీకు అందరూ తెలుసు, పోదలుచుకోలే, మీకు అన్ని విషయాలు తెలుసు. ప్రస్తుతం కూడా స్థానికంగా ఉండాలి. సోషల్ వెల్ఫేర్ అండ్ వారి టీం అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు. మన వసతి గృహ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం.
గౌరవ మంత్రివర్యుల వారితో ఈరోజు మన వసతి గృహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక మెటీరియల్ ని మీకు ఇవ్వడం కూడా చాలా సంతోషం. ఇంట్లో తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉండి మీరందరూ చదువుకుంటున్నారు. మీ అందరి పైన తల్లిదండ్రులకి ఎంతో నమ్మకం, అలాగే మన ప్రభుత్వం మీద నమ్మకం, వ్యవస్థ పైన నమ్మకం, మన ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం. ఆ నమ్మకంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్పించారు. ముందు తల్లిదండ్రులు ఏ నమ్మకంతో ఈ వసతి గృహానికి మిమ్మల్ని అందరినీ పంపించారు, మంచిగా మీరు చదువుకుంటారు, కెరీర్ కి మంచి ఫౌండేషన్ వేసుకుంటారు, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, తిరిగి కుటుంబానికి సహాయం చేస్తారు, తల్లిదండ్రుల పేరు నిలబెడతారు, చదువు నేర్పించిన గురువుల పేరు నిలబెడతారు. అలాగే ఏ ఊరు నుంచి మీరు ఇంత దూరం వచ్చారో ఆ ఊరికి కూడా ఒక మంచి పేరు తీసుకొస్తారు, సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తారు, అలాగే మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో మీరు మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తారు అన్న ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. తల్లిదండ్రులు ఏ నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారో రాష్ట్ర ప్రభుత్వం మీకు అంతకు మించి సపోర్ట్ మీ అందరికీ కూడా ఇస్తుంది. మీకు కావాల్సిన యూనిఫామ్స్ అందిస్తున్నాం, కావాల్సిన పుస్తకాలని అందిస్తూ ఉన్నాం, అదర్ స్టడీ మెటీరియల్ని అందిస్తూ ఉన్నాం, అలాగే ఇక్కడ చక్కని ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నాం హాస్టల్లో. దాంతోపాటు మంచి పౌష్టికాహారాన్ని కూడా పెడుతూ ఉన్నాం, ఎందుకంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గా కూడా మంచి ఎదుగుదల ఉండాలి. చదివిన చదువు అంతా కూడా మీకు బాగా గుర్తు ఉండాలి. అలాగే ఇంతమంది స్టూడెంట్స్ తో మీరందరూ కలిసి ఉంటున్నారు అంటే గ్రూప్ డిస్కషన్స్ ద్వారా మీరు మరింత జ్ఞానం పొందగలరు. అలాగే ఆ పీర్ గ్రూప్ లెర్నింగ్ అన్నది ఉంటుంది. అండ్ ఇటువంటి అట్మాస్ఫియర్ లో చదివినప్పుడు కూడా ఏ చిన్న ఆటుపోట్లు వచ్చినా, లేదు అంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి యాటిట్యూడ్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు భవిష్యత్తులో మీరు సొసైటీలో అడుగు పెడతారు. అండ్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మీలో ఎక్కువ ఉంటుంది. వీటన్నింటికి కూడా హాస్టల్లో చదివిన పిల్లలకి, ఇంట్లో ఉండి చదివిన పిల్లలకి చాలా తేడా ఉంటుంది. హాస్టల్లో చదివిన పిల్లలు చాలా స్టబ్బాన్గా ఉంటారు, దేన్నన్నా ఎదుర్కోగలిగే శక్తి ఉంటుంది. అలాగే ఆ లెర్నింగ్ స్కిల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రండి సార్, రండి. తీసుకునే కరెక్ట్. ఒక స్క్రిప్ట్ అదంతా మొత్తం కంటిన్యూ చేయండి కదా సార్.